హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. షర్మిల జగన్కి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళారు. దాని గురించే వెళ్ళారా లేక రేపు కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి దాని గురించి ఎలా మాట్లాడాలి దానిలో కలవడానికి కోసం వెళ్ళారా? దీని గురించి షర్మిల ఈరోజు కడప నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లిలో జగన్ ఇంటికి వెళ్ళింది. ఆమెతో పాటు కాబోయే కోడలు, కొడుకు విజయమ్మ అందరూ ఉన్నారు. వాళ్ళ వెయ్యంకులు అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఆర్కే కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ వెళ్ళి పెళ్లి పత్రిక ఇచ్చి జగన్ని పర్సనల్గా ఆహ్వానించడానికే వెళ్తున్నట్టుగా ఆమె వెళ్ళకముందు మీడియాతో మాట్లాడారు. దీంట్లో అంతకంటే ఏం లేదు అని చెప్పారు. బట్ ఒకరు అడిగింది ఏంటంటే, మీరు ఫస్ట్ పత్రిక జగన్కే ఇస్తున్నట్టున్నారు కదా అని కూడా అడిగారు. ఆమె నవ్వేసి ఊరుకుంది. ఎందుకంటే ఫస్ట్ పత్రిక ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు మీద పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి ఫస్ట్ చేశారు. నెక్స్ట్ వ్యక్తులకి ఇవ్వడం ఫస్ట్ జగన్కే ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆయన అడిగిన దాన్ని బట్టి. ఎందుకంటే ఒకవేళ అది కాకపోతే ఆమె చెప్పేది కదా, నేను ఫస్ట్ పత్రిక ఈయనకి ఇవ్వట్లేదని. సో ఫస్ట్ పత్రిక జగన్కే ఇస్తుందంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాము, వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఫైట్ నడుస్తుందా లేకపోతే ఇదంతా డ్రామానా అని. ఎందుకంటే రేపు కాంగ్రెస్లో ఆమె వెళ్తుంది, ఇప్పుడేమో జగన్ కలుస్తుంది. ఒక పక్కేమో వాళ్ళ మదరు జగన్తో కూడా మొన్న కూడా కలిసేసి వెళ్ళింది. మొన్న సుబ్బారెడ్డి కూడా వెళ్ళి కలిశాడు, విజయమ్మని కలిశాడు. అప్పుడు రాయబారం చేశాడు జగన్ తరపున సుబ్బారెడ్డి అని తెలుగుదేశం పత్రికలు రాశాయి. కానీ ఆయన ఏమన్నాడంటే, నేనేం రాయబారం చేయలేదు, ఆమె కాంగ్రెస్లో చేరుతుందా లేదనే దానికి సంబంధించిన సమాచారం మాకేం లేదు. బట్ కాంగ్రెస్లో చేరడం వల్ల మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా కాంగ్రెస్లో చేరొచ్చు అనేది అతను చెప్పాడు. ఇంకొక పక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమో మొన్నటి వరకు చాలా క్లోజ్గా ఉన్నాడు జగన్తో. జగన్ తరపున వైసీపీ తరపున కేసులు వేశాడు చంద్రబాబుకి యాంటీగా, ఈవెన్ రేవంత్ రెడ్డికి యాంటీగా కూడా సుప్రీంకోర్టులో కేసులు వేశాడు. అతను చాలా లాయల్ జగన్కి. వాళ్ళ బ్రదర్ కూడా అయోధ్య రామరెడ్డి కూడా రాజ్యసభకి జగన్ పంపించాడు. సో అంత లాయల్గా ఉన్న వ్యక్తి సడన్గా ప్లేట్ ఫిరాయించి ఈమెతో ఎందుకు వెళ్తున్నాడు? సో అతను కూడా ప్రెస్తో మాట్లాడారు ఈరోజు. నేనే ఫస్ట్ వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నానని కూడా చెప్పాడు. ఇంకా చాలామంది వస్తారంటే రావచ్చు అన్నాడు. సో ఇదేమన్నా అంటే జగన్ వ్యూహమా? వైసీపీలో కొంతమందిని ఆయన రీషఫుల్ చేస్తున్నాడు, కొంతమందిని తనే కాంగ్రెస్లోకి పంపించవచ్చు షర్మిల ద్వారా. సో అంటే ఈ జనసేన చంద్రబాబు కూటమిని ఎదుర్కోవడానికి జగన్ దీన్ని ఒక వ్యూహంగా ఎందుకు చేయకూడదు? ఎందుకు? దానివల్ల ఏంటి లాభం జగన్ కంటే? ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. రెండవది మొత్తం ప్రజల అటెన్షన్ కానీ మీడియా అటెన్షన్ కానీ కంప్లీట్గా డైవర్ట్ అయిపోతుంది వీళ్ళ నుంచి. ఇప్పుడు జనసేనకు చంద్రబాబుకు ప్రజల్లో చర్చ కానీ అరెస్టు ఇవన్నీ పక్కదారి బట్టి ఇప్పుడంతా కూడా మీరు గమనిస్తే 4-5 రోజుల నుంచి షర్మిల చుట్టూనే తిరుగుతుంది మొత్తం. ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా షర్మిలని హైలైట్ చేస్తూ మాట్లాడుతుంది. ఈవెన్ యాక్చువల్గా భువనేశ్వరి యాత్ర స్టార్ట్ అయింది నిజం గెలవాలని, దాని మీద కూడా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఫోకస్ చేయట్లేదు, ఇంకెవరు కూడా పట్టించుకోవట్లేదు ఆ యాత్రని. మొత్తం ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఒక క్లాసిక్ కాన్ఫ్లిక్ట్, అన్నా చెల్లెల మధ్య వార్ అనేది ఒక అందరికీ ఎప్పటికీ ఇష్టమైన టాపిక్ అది. సో ఇంక తల్లి ఉంది. సో క్లాసిక్ మెలో డ్రామా ఉంది దీంట్లో. సో అంటే ఒక తమిళ సినిమా చూస్తున్నట్టు ఉంది. సో ఇటువంటి కుటుంబ కథా చిత్రం నడుస్తున్నప్పుడు మొత్తం డైవర్షన్ అంతా ఇటువైపు వెళ్ళిపోతుంది. రేపు రెబల్స్ అంతా కూడా అటు పోకుండా జనసేనలోకి లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్లకుండా ఇటే వెళ్ళారనుకో, ఈమె కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున అక్కడ ఎవరైనా గెలిచినా జగన్కి సపోర్ట్ చేయొచ్చు రేపు పొద్దున. సో రెండోది వ్యతిరేక ఓటు, జగన్కి వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటే దాన్ని అంతా కూడా చీల్చచ్చు. అంటే ఎక్కడెక్కడ జనసేన తెలుగుదేశానికి బలంగా క్యాండిడేట్స్ ఉన్నారో
అక్కడ షర్మిలాను కూడా ఫోకస్ చేయడం ద్వారా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు జగన్కే ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం మీడియా కానీ చాలామంది కానీ ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే షర్మిల కాంగ్రెస్లో చేరడం వల్ల జగన్కే నష్టం అనేది చెప్తున్నారు. జగన్కి ఏ రకంగా నష్టం అంటే జగన్కి సంబంధించిన ఓట్లే చీలుతాయి. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏం చెప్తున్నాడు, మైనార్టీ ఓట్లు చీలుతాయని. మైనార్టీలు ఎందుకు కాంగ్రెస్కి వేస్తారు జగన్కి కాకుండా? ఆమె ఏం చేయబోతుంది ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒకరు ఎందుకు ఓట్లు వేస్తారంటే వాళ్ళ మీద ఒక భరోసా ఉండాలి. వీళ్ళు అధికారంలోకి వస్తారనో లేకపోతే వీళ్ళకి వేయడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందని ఒక భరోసా ఉండాలి. ఆ భరోసా ఏమని ఇస్తుంది ఈమె భరోసా? సెంట్రల్లో బీజేపీ రాబోతుంది అనేది అన్ని సర్వేలు చెప్తున్నారు. కాంగ్రెస్ రాదు. ఇక్కడ ఎలాగో కాంగ్రెస్ రాదు. ఎందుకంటే కాంగ్రెస్కి ఉండేది 1%. మా డిపాజిట్లు ఎన్ని వస్తాయి అనేది చూసుకోవాలి యాక్చువల్గా. అటువంటి కాంటెక్స్ట్లో జగన్ వెనకున్న క్రిస్టియన్స్ కానీ, దళిత్స్ కానీ, లేకపోతే ముస్లిం మైనారిటీస్ కానీ, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం కానీ వీళ్ళంతా ఎందుకు షర్మిలాతో ర్యాలీ అవుతారు అనేదానికి ఆన్సర్ ఎవడు ఇవ్వట్లేదు. సో నిజానికి ఇదంతా కూడా ఏంటంటే సత్యదూరం అంటాం కదా, ఫ్యాక్ట్కి లేకపోతే ట్రూత్కి చాలా దూరంగా గెస్ చేసేది. ఇదంతా విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే అలా వెళ్తే బాగుండని వీళ్ళు అనుకుంటారు తప్ప అలా వెళ్ళే పాసిబిలిటీస్ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఏమీ లేదు. ఏదో మైనర్గా చీలే అవకాశం ఉంది. అది ఆ చీలినప్పుడు జగన్కే ఉపయోగం ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నప్పుడు కాపోట్లు ఇవన్నీ చిరంజీవి ఉన్నప్పుడు కూడా చిరంజీవి చీల్చడం వల్లే వైఎస్ఆర్ గెలిచాడు అప్పుడు కూడా. అలాగే ఏంటంటే చీలడం వల్ల అతనికి ఉపయోగం, జగన్కే ఉపయోగం ఉంది. ఎందుకంటే జగన్ ఓట్లేమో అటు వెళ్ళవు. జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు రెబల్స్గా మారిన వాళ్ళు అటు వెళ్తారు కాబట్టి వాళ్ళ ఓట్లంతా అటు వెళ్ళే అవకాశం ఉంది. అది మహా అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 2 నుంచి 3% ఆమెకు ఓట్లు వస్తే ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి కరిష్మాటిక్ పర్సన్కే లాస్ట్ టైం ఎంత వచ్చింది, 6% వచ్చింది. మరి ఈమె ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగి అది కూడా కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది జనాల్లో. ఆ వ్యతిరేకత మారడానికి ఇప్పుడేమి ఏమన్నా మారే పరిస్థితులు ఏం మారలేదు. ఈ మధ్య ఏమి హామీ ఇవ్వబోతుంది? అసలు కాంగ్రెస్కి ఓటేయమని ఎలా పిలిపిస్తుంది ఈమె? మొన్న ఏం చెప్తుందంటే కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నారంటే అది సెక్యులర్ పార్టీ, మనకు భద్రత కల్పిస్తుందని చెప్తుంది. సో ఈ సెక్యులర్ పార్టీ భద్రత కల్పిస్తుందంటే ముస్లింలు ఏమన్నా నమ్మే పరిస్థితులు ఉన్నారా ఇప్పుడు? సో ఎందుకంటే ఓన్లీ సెక్యులర్ భద్రత కల్పిస్తుందంటే ఎవరు ఓట్లేరు. వాళ్ళకి ఒక భరోసా హామీ ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్కి ఎందుకు వేశారంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కొన్ని భరోసాలు ఇచ్చారు. స్వేచ్ఛ ఇస్తాం మీకు అన్నారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. రెండోది గత 10 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న మిగతా వాళ్ళు కావచ్చు ఈ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈమె క్లియర్గా తెలంగాణలో ఫెయిల్ అయ్యి తెలంగాణ బై బై, ఆంధ్ర జై జై అంటే సడన్గా వాళ్ళందరూ వచ్చి తిరిగేసి షర్మిలమ్మకి ఓట్లు వేసేద్దామని ఎందుకు అనుకుంటారు జనం? ఆమె ఏం పని చేసింది వాళ్ళ కోసం? ఆంధ్రాలో ప్రజల కోసం ఆమె ఏమన్నా పనిచేసిందా? సో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పనిచేసిందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత చాలా ఉంది ప్రజల్లో, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల చుట్టూ ఏమైనా పోరాటాలు నిర్మించారా వీళ్ళు? ఏమీ లేదు. పైగా ఆమె ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది? నేను తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రాతో పోరాడతాను, మా అన్న అయినా పర్లేదు మా అన్నతో పోరాడతానని చెప్పింది. సో నువ్వు తెలంగాణ నాకు ప్రధానం, తెలంగాణ నా మెట్టినిల్లు, తెలంగాణనే నా ఊపిరి అదంతా మాట్లాడి ఆంధ్రాతో పోరాడతానని చెప్పి ఆంధ్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు సడన్గా వచ్చి ఆంధ్ర ప్రజల తరపున నేను పోరాడతానని ఏం చెప్తుందామా? కాబట్టి ఇదంతా ఏంటంటే మచ్ అబౌట్ నథింగ్ అని అంటారు. షేక్స్పియర్ డ్రామా ఉంది. అంటే ఏమీ లేని దాని గురించి పెద్ద గోల. నిజానికి ఆమె ఇన్ఫ్లుయెన్స్ వెరీ 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 లెస్ ఉంటుంది అక్కడ. సో అది 4 రోజుల్లో అది బుస్ అని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె చుట్టూ చేరే వాళ్ళంతా కూడా ఆల్రెడీ జగన్ పనికిరారు అనుకున్న వాళ్ళే చేరతారు వెళ్ళి. అందులో జగన్ కోవర్ట్సే మ్యాక్సిమం ఉంటారు. సో ఆమె జగన్ కోవర్ట్ అనేది ఒక ఒపీనియన్.
సో ఇలాంటి కాంటెక్స్లో ఏంటంటే ఓన్లీ డైవర్షన్కి జగన్కి పనికొస్తుంది. మీడియా డైవర్షన్ ఇదంతా కూడా ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్కి వచ్చే క్రేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు అటు వెళ్తుంది. మ్యాక్సిమం చర్చ అంతా కూడా షర్మిల చుట్టూ నడుస్తుంది. ఎందుకంటే దాంట్లో ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఇప్పుడు ఇంకొక ట్రాప్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆమెను సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈమె తెలివిగా లోకేష్కి అది పంపించడం, గిఫ్ట్లు, ఇలాంటి కారణాల వల్ల కూడా ఏమైందంటే తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం సోషల్ మీడియా కానీ అందరూ కూడా ఇప్పుడు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఆమె వల్ల జగన్కి ఏదో నష్టం జరుగుతుందని ఒక హోప్తో. కానీ అదేం జరిగే ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు అదేం పెద్ద జరిగే ఇది లేదు. ఎందుకంటే ఆమె జగన్ నాకు అన్యాయం చేశాడనేది చెప్పాలి. ఒకవేళ చెప్తే జగన్కి వ్యతిరేకంగా జగన్ ఓడించాలనుకుంటే ఆ అన్యాయం ఏం చేశాడో చెప్పాలి. ఒకవేళ ఆస్తులు కూడా కనుక అది వాళ్ళ ప్రాబ్లం. రెండోది రేపు జగన్ టీం కూడా ఏం చెప్తారు? కుటుంబ వారసత్వ రాజకీయాలు వద్దనుకొని మేము మా నాన్న ఉన్నప్పుడు కూడా నన్ను ఎప్పుడు రాజకీయాల్లోకి రానివ్వలేదు, గవర్నమెంట్లో నా రోల్ ఏం లేదు, అట్లాగే నేను కూడా నా ఫ్యామిలీ అందరినీ నేను దించదలుచుకోలేదు రాజకీయాల్లో అనేది అతను చెప్పాడు అనుకో, అది మోర్ కన్విన్సింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా కుటుంబ రాజకీయాలన్న చెప్తున్నారు. సో ఈమెకి ఎందుకు ఇవ్వాలి జగన్ రాజకీయంగా అనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఆమె ఏదన్నా చెప్తే ఆ పాయింట్ తప్ప ఆమె దగ్గర ఇంక వేరే ఏమి లేదు. ప్రజలకు అప్పీలింగ్గా చెప్పాలంటే జగన్ నాకు అన్యాయం చేశాడు అని చెప్పాలి. మరి అన్యాయం చేస్తే 4 ఏళ్ళు నువ్వు తెలంగాణ ఎందుకు పోయావమ్మా, అప్పటి నుంచి ఇక్కడే ఫైట్ చేసి ఉండొచ్చు కదా అని అడుగుతారుగా. ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చావు, నీకు తెలంగాణలో నీ వల్ల కాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చావు అన్న నేరేటివ్ బలంగా వెళ్తుంది. ఇప్పుడంటే సైలెంట్గా ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళు, రేపొద్దున ఆమె ఈ టోన్లో మాట్లాడడం మొదలు పెడితే వైసీపీ నుంచి కూడా ఆమె మీద అటాక్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ ఆల్రెడీ ఫోటోలు బయటికి తీస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ బీటెక్ రవిని కలిసిన ఫోటోలు ఉన్నాయి. మేబీ పత్రిక ఇవ్వడానికి వెళ్ళుండొచ్చు, బట్ వాళ్ళు క్లోజ్గా ఉన్న ఫోటోలు. సో ఇవి ఇంకా రకరకాల రూపాల్లో ఇవి బయటకు వస్తాయి. కాబట్టి అంతే ఈజీ అయితే కాదు షర్మిలకి. షర్మిల వచ్చేసి ఇప్పుడు జగన్కి షర్మిలకి మధ్య గొడవ జరిగిందని ఒకటి మనకు తెలిసిందే. తర్వాత మళ్ళీ పెళ్లి గురించి పత్రిక ఇవ్వడానికి వెళ్ళిందని ఇంకొకటి మనకి ఇప్పుడు తెలిసింది. ఇంకా మళ్ళీ దీని వెనకాల రేపు కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఇదొకటి తెలిసింది. అంటే కంప్లీట్గా మనకు చూస్తుంటే మేజర్గా ఫ్యామిలీ కోసమే వెళ్ళారా లేక ఇంకేదన్నా తెలుసుకోవడానికి వెళ్ళారంట? అంటే ఇప్పుడైతే పెద్ద చర్చించే అవకాశం కూడా లేదు. 15 మినిట్సే ఉంది వాళ్ళు కలిసి ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఏమన్నా పర్సనల్గా మాట్లాడితే ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు వాళ్ళు. అంటే కాంగ్రెస్ ఈమెకు 3 ఆప్షన్లు ఇస్తుంది, 3 రకాల పదవులు. ఒకటేమో ఏఐసిసి, రెండోదేమో పిసిసి ఆంధ్రప్రదేశ్లో, మూడోదేమో రాజ్యసభ. సో ఈ మూడిట్లో ఈమె ఏమి ఎంచుకోవాలి అనేది కూడా ఇప్పుడు చర్చ ఉంది. అటువంటి విషయాలు ఏమన్నా ఈమె జగన్ని సలహా అడిగితే జగన్ చెప్పే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.